అనవసరంగా వచ్చిన వేస్ట్ అనిపించింది. ఎందుకన్నా వీడియో మొత్తం చూడండి. మా తమ్ముడు పెళ్ళి అయిపోయిన తర్వాత పొలానికి వెళ్ళాము. ఈతకాయలు పోద్దామని. ఆడికి వెళ్తే చూస్తే ఈతకాయలు ఆడో పైన ఉన్నాయి. పండిపోయిన రాళ్ళుంటే అవి వేరాము. అవన్నీ వేరుకొని ఒక మూటలో కట్టుకున్నాము. వచ్చినా కానీ వేస్ట్ కాలేదనుకున్నాను. ఇక్కడ దాకా వచ్చినా కానీ పొలం పక్కనగానే కాలం ఉంది. చిన్నప్పుడు మేము వీటితో ఆడుకున్నాము. ఈ మొక్క తుంచంగానే ఒక జిగురు లాంటి పదార్థం వచ్చింది. దాన్ని ఊరితే బుడకలు వస్తాయి. ఎంతైనా ఆ రోజులే బాగున్నాయి, చిన్నప్పటి రోజులు. ఆ మొక్కను చూడంగానే నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఆ పొలంలో ఆడుకున్నాయి, పొలంలో కలుపు తీసి, అంటే సమ్మర్ హాలిడేస్ అప్పుడు పొలానికి వచ్చి కలుపు తీయటం, పొలం పనులు చేస్తూ ఉంటాం మా మేనమామ తోడుగా. ఈ అమ్మాయి కూడా ట్రై చేస్తుంది, మా మేనమామ కూతురు. ట్రై చేసింది, వచ్చింది కానీ కెమెరాలో అంతగా కానరాలేదు. తర్వాత పొలం పక్కన ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి. అవి కోసుకోవటానికి వెళ్ళాము, కోసాము. అవి చూడండి ఎలా ఉన్నాయో. నాకైతే చూడంగానే అక్కడే తినేయాలనిపించింది. వాటిని కోసి పక్కనేసి ఒక రాయి కేసు రుద్దాము. అవన్నీ తీసి కార్లో వేసుకొని ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చి అవి కోసి తిన్నాను. కాయ మాత్రం సూపర్గా ఉంది. ఫస్ట్ పొలానికి వెళ్ళంగానే ఎందుకు వెళ్ళాను గిల్టీ ఫీలింగ్ వచ్చింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పర్వాలేదు, అనుకున్న వాటికన్నా ఎక్కువగానే ఈతకాయలకనే వెళ్ళాను. ఈతకాయలు దొరికాయి, ప్లస్ డ్రాగన్ ఫ్రూట్స్ దొరికాయి. అక్కడ నేను మొక్క ఒకటి చూపించాను కదా, బబుల్స్ ప్లాంట్, అది కూడా చూపించాను మా మేనవాళ్ళ పిల్లలకి, మా పిల్లలకి చూపించాను. వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేశారు. కొంచెం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.